మనలో ఉన్న దయ లేదా పరోపకారం నిజానికి కేవలం బద్ధకం వేసుకున్న ముసుగు మాత్రమే అయితే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు. దయ అనేది ఒక ఉన్నతమైన గుణం కదా. అవును. బద్ధకం అనేది మనం వదిలించుకోవాల్సిన ఒక లోపం. ఈ రెండింటికీ సంబంధమేమిటి అని ఎవరికైనా అనిపించడం చాలా సహజం. నిజమే. కాని మనసు ఆడే నాటకాలను, అది అల్లే సూక్ష్మమైన వలలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఖచ్చితంగా ఈరోజు మనం ఆసక్తికరమైన మూల గ్రంథాలను పరిశీలించబోతున్నాం. జాలి ముసుగులో ఉన్న బద్ధకం యొక్క మోసం అనే అంశంపై లోతైన చర్చను చేపట్టబోతున్నాం. బౌద్ధ మనస్తత్వశాస్త్రం మన మనసు ఆడే నాటకాలను ఎంత అద్భుతంగా పసిగడుతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంతేకదా, ముఖ్యంగా మనలోని కొన్ని ఆటంకాలు ఎలాగైతే నేరుగా చెడుగా కాకుండా చాలా సహేతుకమైనవిగా మన ముందు నిలుస్తాయో మనమీరోజు తెలుసుకోబోతున్నాం. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. తప్పకుండా. బౌద్ధ మనస్తత్వశాస్త్రంలో మానవ మనస్సు యొక్క పనితీరును చాలా స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా నివారణలు అనబడే ఆటంకాల గురించి ఇందులో లోతుగా చర్చించారు. నివారణలంటే మనస్సును ఉన్నత స్థితికి, స్పష్టతకు వెళ్లకుండా ఆపే లక్షణాలు కదా. అవును. సాధారణంగా మనకు కోపం లేదా దురాశ కలిగినప్పుడు ఆ భావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కోపం వచ్చినప్పుడు మనసు వేడెక్కుతుంది. దురాశ కలిగినప్పుడు ఏదో సాధించాలనే ఆరాటముంటుంది. వాటిని మనం చాలా సులభంగా పసిగట్టవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని నివారణలు ఎప్పుడూ తమ నిజస్వరూపంతో బయటకు రావు. అవి నిశ్శబ్దంగా, చాలా సహేతుకమైనవిగా మారువేషంలో వస్తాయి. అంటే ఒక గొప్ప గుణంలాగా కనిపిస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. దీనినే థీనామిద్ద అని పిలుస్తారు. థీనామిద్ద అంటే బద్ధకం మరియు మందకొడితనం. ఈ థీనామిద్ద అనేది నేరుగా బద్ధకంలా కాకుండా ఎలా బయటపడుతుంది? ఇది పరార్థకామత అంటే ఇతరుల శ్రేయస్సు కోరుకోవడం అనే ఒక అందమైన ముసుగు వేసుకుంటుంది. దీనివల్ల మనలో ఒక రకమైన మానసిక పక్షవాతం ఏర్పడుతుంది. కానీ అది పైకే జాలి లేదా కరుణలాగా అనిపిస్తుంది. మనకు మనమే ఒక గొప్ప త్యాగం చేస్తున్నామన్న భ్రమ కలుగుతుంది. అవును. ఇది చాలా సూక్ష్మమైన మరియు ప్రమాదకరమైన విచార అని బౌద్ధ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. విచార అంటే మూల్యాంకనం, దారితప్పడం. అంటే మనం ఒక పని చెయ్యకుండా తప్పించుకోవడానికి మన మనస్సే ఒక గొప్ప సాకును వెతుకుతుందన్నమాట. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవును. ఈ మోసం వెనుకున్న ప్రధాన లక్షణాలను ఈ మూల గ్రంథాలు చాలా స్పష్టంగా విడమర్చి చెబుతున్నాయి. అందులో మొదటిది నకిలీ త్యాగం, ఫాల్స్ రినౌన్సియేషన్. ఇతరులకు మేలు జరుగుతుందని సాకు చెప్పి నిజానికి మనం చేయాల్సిన కష్టమైన పనిని వదిలివేయడం దీని ప్రధాన లక్షణం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథాలలో ప్రస్తావించిన ఒక భిక్షువు జీవితాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఓ, ఆశ్రమంలో జరిగే ఒక ఉదాహరణ. అవును. ఊహించుకోండి, ఒక భిక్షువు ఆశ్రమంలో తెల్లవారుయామును నిద్రలేచి ఎంతో శ్రమతో కూడిన పవిత్ర గ్రంథాలను అనువదించే బాధ్యతను నిర్వర్తించాలి. ఆ గ్రంథాలు చాలా పాతవి అయ్యుంటాయి. వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ఎంతో ఏకాగ్రత, చాలా మానసిక శ్రమ కావాలి. ఖచ్చితంగా. ఒకరోజు ఉదయం ఆ భిక్షువుకు ఆ పని చేయడానికి చాలా బద్ధకంగా అనిపిస్తుంది. మనసు ఎంతో బరువుగా ఉంటుంది. అప్పుడు ఆ భిక్షువు మనసు ఒక ఉపాయం ఆలోచిస్తుందన్నమాట. అవును. ఈరోజు నేను ఈ కష్టమైన పని చెయ్యను. నాకంటే చిన్న వయసులో ఉన్న మరో యువ భిక్షువుకు ఈ అనువాద బాధ్యతను అప్పగిస్తాను అని అనుకుంటాడు. దీనివల్ల ఆ యువ భిక్షువు కొత్త విషయాలు స్వయంగా నేర్చుకుంటాడని ఒక సాకు వెతుకుతాడు. తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి నేనొక అవకాశం ఇచ్చినవాడినవుతాను కదా అని ఆ పెద్ద భిక్షువు తనను తాను సమర్థించుకుంటాడు. పైకి చూడ్డానికి ఇదొక గొప్ప త్యాగంలాగా కనిపిస్తుంది. వేరొకరికి అవకాశం ఇవ్వడం మంచిదే కదా అనిపిస్తుంది. కాని ఆ పరిస్థితిని విశ్లేషిస్తే ఆ భిక్షువు మనస్సు ఎంత అద్భుతంగా తన బద్ధకానికి ఒక సద్గుణం రంగు పూసిందో అర్థమవుతుంది. ఆ యువ భిక్షువుకు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం అతనికి విద్యను నేర్పించడం కాదు, తాను పడాల్సిన మానసిక శ్రమ నుండి తప్పించుకోవడం. సరిగ్గా చెప్పారు. కాని ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. ఆ యువ భిక్షువుకు నిజంగానే ఆ పని చేయడం వల్ల మేలు జరుగుతుంది కదా? మంచి పాయింట్. అతను ఆ గ్రంథాలను చదవడం ద్వారా ఖచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాడు. అలాంటప్పుడు ఆ పెద్ద భిక్షువు ఆలోచనను బద్ధకమని, ముసుగు అని ఎలా ఖచ్చితంగా చెప్పగలం? ఫలితం మంచిదే అయినప్పుడు దాన్ని ఎందుకు విమర్శించాలి? అది చాలా సహజమైన సందేహం. ఇక్కడే బౌద్ధ మనస్తత్వశాస్త్రం ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంది. ఇది ఫలితం కంటే ఆచరణ వెనుక ఉన్న అంతర్గత స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
అంటే యువ భిక్షువుకు మేలు జరగడమనేది కేవలం ఒక యాదృచ్ఛికమైన ఫలితం మాత్రమే అంటారా? అవును, పెద్ద భిక్షువు యొక్క అంతర్గత ఉద్దేశం స్వచ్ఛమైనది కాదు. ఈ నకిలీ త్యాగం వెనుక దాగి ఉన్న అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మనం దాగి ఉన్న భారం అనే భావనను పరిశీలించాలి. దాగి ఉన్న భారం, హిడెన్ హెవీనెస్. ఇక్కడ అకుశలత అనే పదమొస్తుంది. అకుశలత అంటే నైపుణ్యం లేని స్థితి, అననుకూలమైన మానసిక వాతావరణం. ఒకవేళ ఆ పెద్ద భిక్షువు నిజంగానే యువ భిక్షువుకు నేర్పించాలనే కరుణతో ఆ పనిని అప్పగించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదా? ఖచ్చితంగా. అలాంటప్పుడు అతని మనస్సు చాలా తేలికగా, ఉత్సాహంగా, ప్రకాశవంతంగా ఉండేది. అతను ఆ యువ భిక్షువు పక్కనే కూర్చుని అతనికి మార్గదర్శకత్వం చేస్తూ తన సమయాన్ని వెచ్చించేవాడు. కాని ఇక్కడ జరుగుతున్నది అది కాదు. అవును, పైకి మనసు పరోపకారం గురించి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. కాని లోపల ఆ పెద్ద భిక్షువు మనస్సు చాలా శక్తిహీనంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేయలేని ఒక స్తబ్దత ఆవరించి ఉంటుందన్నమాట. దీన్నే ఒక రకమైన అభిజ్ఞా పొగమంచు అంటారు, కాగ్నిటివ్ ఫాగ్. ఏదైనా ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కొండను ఢీకొట్టినంత కష్టంగా అనిపిస్తుంది. కాని అహం తనను తాను రక్షించుకోవడానికి దానికి కరుణ లేదా దయ అనే పేరు పెడుతుంది. అవును, అంటే మనస్సు చుట్టూ మంచి ఉద్దేశ్యాలు అనే ఒక బంగారు పంజరాన్ని అల్లుకుంటోంది. కాని లోపల మాత్రం ఎటూ కదలలేని ఒక బరువైన స్థితిలో మనం ఇరుక్కుపోతాం. చాలా చక్కగా చెప్పారు. ఆ భారమనేది భౌతికమైనది కాదు, పూర్తిగా మానసికమైనది. దీన్ని గమనించడం చాలా ముఖ్యం. మరి ఇతరుల కోసం మన బాధ్యతను పక్కన పెట్టడం గురించి బుద్ధుని బోధనలు ఏమంటున్నాయి? మూలగ్రంథాలు ఈ విషయంపై ఎలాంటి దృక్పథాన్ని అందిస్తున్నాయి? బౌద్ధ బోధనలు ఈ విషయంలో చాలా స్పష్టమైన రేఖను గీశాయి. బాధ్యత నుండి తప్పించుకోవడం గురించి చర్చించేటప్పుడు మూలగ్రంథాలు ధమ్మపదంలోని 166వ శ్లోకాన్ని ఉటంకిస్తున్నాయి. ధమ్మపదం 166. అందులో బుద్ధుడు ఏమని బోధించారు? ఇతరుల శ్రేయస్సు ఎంత గొప్పదైనా సరే, ఒకరు తమ సొంత శ్రేయస్సును, తమ మానసిక ఎదుగుదలను మరియు తమ ప్రాథమిక బాధ్యతను విస్మరించకూడదు అని స్పష్టంగా చెప్పారు. అంటే ఇతరులకు మేలు జరుగుతుంది కదా అని మనం చేయవలసిన తక్షణ నైతిక బాధ్యతను గాని, మన స్వంత ఆధ్యాత్మిక అభివృద్ధిని గాని ఎన్నటికీ పక్కన పెట్టకూడదు. అవును, పరోపకారం పేరుతో మన బాధ్యతలను విస్మరించడం అనేది బుద్ధుని బోధనలకు పూర్తిగా విరుద్ధం. మరి ఒక భిక్షువు ఇలా తన బాధ్యతను వదిలేస్తే ఆ ఆశ్రమ వాతావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, మొత్తం ఆశ్రమ సమాజం కోణంలో దీన్ని చూడాలి. ఎందుకంటే ఒకరు చేయాల్సిన పని మరొకరు చేసినప్పుడు అక్కడ ఒక క్రమశిక్షణ లోపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఒక భిక్షువు తన దైనందిన ఆశ్రమ విధులను వదిలిపెట్టినప్పుడు అది పరోక్షంగా తోటివారిపై భారాన్ని పెంచుతుంది. ఆశ్రమంలో ప్రతి ఒక్కరికీ నిర్దేశించిన పనులు వారి సొంత మానసిక క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేయబడినవి. కష్టంగా ఉంది కదా అని ఒకరు ఆ పనిని వదిలేస్తే ఆశ్రమ సామరస్యానికి విఘాతం కలుగుతుంది. ఇతరులకు ఒక తప్పుడు ఉదాహరణను చూపించినట్లు అవుతుంది. తాను చెయ్యాల్సిన ధర్మం తాను చెయ్యాలి, దానిని వదిలిపెట్టి ఇతరులకు అవకాశం ఇస్తున్నాను అనడం కేవలం ఒక భ్రమ మాత్రమే. బాధ్యతను విస్మరించి చేసే ఏ పరోపకారమైనా పునాదులు లేని భవనం లాంటిది. ఈ విశ్లేషణను చూస్తుంటే ఒక భిక్షువు ఆశ్రమంలో ఎదుర్కొనే ఈ మానసిక ఘర్షణ మానవ నైజానికి ఒక అద్దం లాంటిది. అవును, కాలం, ప్రదేశం ఏదైనా బాధ్యత నుండి పారిపోవడానికి మనసు వెతికే సాకులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అయితే ఇక్కడొక చిక్కు ప్రశ్న వస్తోంది. మనసు అంత సూక్ష్మంగా మోసం చేస్తున్నప్పుడు ఏది నిజమైన జాలి, ఏది ముసుగు వేసుకున్న బద్ధకం అనేది మనం ఎలా పసిగట్టగలం? మంచి ప్రశ్న. మన అంతర్గత ఉద్దేశాలను మనమే తనిఖీ చేసుకోవాలి. దీన్ని గుర్తించడానికి బౌద్ధ మనస్తత్వశాస్త్రం కొన్ని స్పష్టమైన ప్రామాణికలను చూపిస్తుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన అనుభవాల ఆధారంగా చూడొచ్చు. మొదటిది మానసిక శక్తి, మెంటల్ ఎనర్జీ. ఎవరికైనా ఇతరులపై నిజమైన పరార్థకామత లేదా కరుణ ఉన్నప్పుడు వారి మానసిక శక్తి చాలా చురుకుగా, స్పష్టంగా ఉంటుంది. వారు ఆ పని చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. అవును, ఆ సమయానికి వారి అలసట కూడా మాయమైపోతుంది. కాని ఆ కరుణ ముసుగులో బద్ధకమున్నట్లయితే వారి మానసిక శక్తి మబ్బుగా, నిస్తేజంగా ఉంటుంది. వారు కేవలం ప్రతిస్పందించే విధంగా మాత్రమే ఉంటారు తప్ప క్రియాశీలంగా ఉండరు. రెండవది దృష్టి లేదా ఫోకస్. నిజమైన దయ ఉన్నప్పుడు
మన దృష్టి అంతా ఎదుటివారికి ఎలా మేలు జరుగుతుంది, వారి పరిస్థితిని మనం ఎలా మెరుగుపరచగలం అనే దానిపైనే ఉంటుంది. కాని ముసుగు వేసుకున్న బద్ధకంలో ఫోకస్ వేరుగా ఉంటుందా? అవును, ఆ కష్టమైన పని నుంచి తప్పించుకోవడం ద్వారా మనకెంత ఉపశమనం లభిస్తుంది, మనకెంత విశ్రాంతి దొరుకుతుంది అనే దానిపైనే ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే మన మెదడు విశ్రాంతి కోసం ఆరాటపడుతూ దానికి ఎదుటివారి అవసరాన్ని ఒక తెరలా వాడుకుంటుంది. సరిగ్గా చెప్పారు. కాని పని పూర్తయిన తరువాత మన అంతర్గత స్థితి ఎలా ఉంటుంది అనేది మనం గమనించాల్సిన మూడవ విషయం. నిజంగా ఎదుటివారికి సాయం చేసినప్పుడు కలిగే తృప్తికి, ఈ బద్ధకపు సాకుతో తప్పించుకున్నప్పుడు కలిగే భావనకు మధ్య తేడా ఉండాలి కదా? చాలా పెద్ద తేడా ఉంటుంది. అదే అంతర్గత ఫలితం. నిజంగా ఇతరులకు మేలు చేసినప్పుడు మనసు ఒక గొప్ప ప్రశాంతతను, తేలికదనాన్ని అనుభవిస్తుంది. మనసులో ఎటువంటి గందరగోళం ఉండదు. కాని బద్ధకంతో, ఒక సాకుతో పనిని తప్పించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? లోపలెక్కడో ఒక అపరాధ భావం మిగిలిపోతుంది. పైకి మనం ప్రపంచానికి ఒక గొప్ప కారణం చెప్పవచ్చు, కాని మన అంతరాత్మకు తెలుసు మనం ఆ పని నుండి పారిపోయామని. ఆ అపరాధ భావం వల్ల మనస్సు ఎక్కడో ఇరుక్కుపోయినట్లు, ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తోంది. దాంతోపాటు నిజమైన పరార్థకామత అనేది ఒక వ్యక్తి యొక్క ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాలలో కూడా స్థిరంగా ప్రతిబింబిస్తుంది. కాని ఈ ముసుగు వేసుకున్న బద్ధకమనేది కేవలం కష్టమైన పనులు ఎదురైనప్పుడు మాత్రమే బయటపడుతుంది. కష్టమైన ప్రతి ప్రయత్నం నుండి తప్పించుకోవాలనే ఒక విస్తృతమైన నమూనాలో భాగమే ఈ సాకులు వెటకడం అంటారు. అంటే దీని అర్థమేమిటి? ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ తమ స్వంత మానసిక ప్రయాణంలో ఎలా అన్వయించుకోవచ్చు? దీన్ని మనం విస్తృతమైన కోణంలో చూస్తే ఈ సమస్యకు పరిష్కారం కూడా మన సొంత మానసిక పరిశీలనలోనే దాగి ఉంది. సరే, నా మనస్సు నన్ను మోసం చేస్తోందని, నేను కరుణ ముసుగులో బద్ధకాన్ని పోషిస్తున్నానని ఎవ్వరికైనా అర్థమైంది అనుకుందాం. అప్పుడు వారు ఏం చెయ్యాలి? ఆ స్తబ్దుత నుండి బయటపడడానికి బౌద్ధ మనస్తత్వశాస్త్రం 2 అత్యంత శక్తివంతమైన భావనలను సూచిస్తోంది. అవి యోనిసో మనసికారం మరియు ఆరంభ ధాతు. యోనిసో మనసికారమంటే ఏమిటి? యోనిసో మనసికారమంటే సరైన శ్రద్ధ లేదా రాడికల్ హానెస్టీ. అంటే విషయాలను వాటి మూలాల్లోకి వెళ్లి స్పష్టంగా చూడగలగడం. మన ఆలోచనల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా గమనించడం. అవును. ఇక ఆరంభ ధాతు అంటే ఒక పనిని ప్రారంభించడానికి కావలసిన ప్రాథమిక ప్రయత్నం లేదా శక్తి మూలకం. బద్ధకం మనల్ని పూర్తిగా ఆవహించి మనల్ని కదలనివ్వకుండా చేస్తున్నప్పుడు ఈ ఆరంభ ధాతువును మనం మేల్కొల్పాలి కదా? ఖచ్చితంగా. వినడానికి ఈ 2 భావనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాని ఆచరణలో వీటిని ఎలా అమలు చేయాలి? ఒక వ్యక్తి బద్ధకంతో పోరాడుతున్నప్పుడు ఈ యోనిసో మనసికారం ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక స్పష్టమైన విధానముంది. బద్ధకాన్ని ఎదుర్కోవడంలో మొదటి అడుగు నిజాయితీగా గుర్తించడం లేదా హానెస్ట్ లేబలింగ్. అవును, ఆ భావనను దయ, జాలి లేదా గొప్ప పరోపకారం అని పిలుచుకోకుండా చాలా స్పష్టంగా, నిజాయితీగా ఇది నా బద్ధకం అని అంగీకరించాలి. ఇక్కడ కూడా ఒక భిక్షువు ఉదాహరణ తీసుకుందాం. ఒక భిక్షువు తన ధ్యాన సమయంలో గంటల తరబడి కూర్చున్నొక్కునాపు. మెల్లగా అతనికి నిద్రమొత్తు రావచ్చు. అప్పుడు ఆ భిక్షువు మనసు నేనొక లోతైన ప్రశాంతతలోకి వెళుతున్నాను, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అని భ్రమ కల్పించవచ్చు. కాని ఆ భిక్షువు వెంటనే తన యోనిసో మనసికారను ఉపయోగించి, లేదు, నేను ప్రశాంతంగా లేను, నన్ను తీనమిద్దా అంటే బద్ధకం ఆవేస్తోంది అని వాస్తవాన్ని గ్రహించాలి. సరిగ్గా చెప్పారు. మన సమస్యను మనం సరైన పేరుతో పిలిచినప్పుడే దాన్ని ఎదుర్కొనే బలం వస్తుంది. అంటే మనసు మనకు చెప్పే అందమైన అబద్ధాలను గుడ్డిగా నమ్మకుండా అసలు వాస్తవాన్ని నిర్దాక్షిణ్యంగా అంగీకరించడమే ఈ మొదటి అడుగు ఉద్దేశ్యం. ఖచ్చితంగా. సరే, వాస్తవాన్ని గుర్తించాము. నేను బద్ధకంతో ఉన్నాను, సాకులు వెతుకుతున్నాను అని అర్థమైంది. కాని ఆ తర్వాత ఏమిటి? ఆ బరువును వదిలించుకోవడానికి భౌతికంగా లేదా మానసికంగా మనం చెయ్యాల్సిన తక్షణ చర్య ఏమైనా ఉందా? ఉంది. బద్ధకమనేది ఒక అంటువ్యాధి లాంటిది. దానికి ఎంత చోటిస్తే అది అంతగా మనల్ని కబళిస్తుంది. కాబట్టి దానిని గుర్తించిన వెంటనే తక్షణ చర్య తీసుకోవాలి. ఈ విషయంలో బుద్ధుని బోధనలు ఎలాంటి ఆచరణాత్మకమైన సలహాలనిస్తాయి? ఎవరికైనా బద్ధకం లేదా నిద్రమత్తు ఆవహించినప్పుడు వారు వెంటనే తమ శారీరక భంగిమను మార్చుకోవాలి. అంటే కూర్చుని ధ్యానం చేస్తున్న భిక్షువుకు నిద్రమత్తు వస్తే వెంటనే లేచి నిలబడాలి. అవును,
లేదా ఆశ్రమంలో నడక ధ్యానం చెయ్యాలి. చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ భౌతిక చర్యలతో పాటుగా మానసికంగా కూడా ఒక అద్భుతమైన సాధన ఉంది. అదేమిటి? అదే ఆలోక సంజ్ఞ. ఆలోక సంజ్ఞ అంటే ఒక ప్రకాశవంతమైన కాంతిని ఊహించుకోవడం. వావ్! క్షమించాలి. అంటే భౌతికంగా ఉన్న చీకటిని కాకుండా మనసులో ఆవరించిన ఆ మబ్బును ఒక ఊహాత్మక కాంతితో చెదరగొట్టడమన్నమాట. అవును, ఇది చాలా శక్తివంతమైన సాధన. ఆ మందకొడితనాన్ని ఒక సూర్యుడి ప్రకాశంతో చీల్చుకుంటూ బయటకు రావడం లాంటిదనిపిస్తోంది. మనస్సు మబ్బుగా, నిస్తేజంగా తయారైనప్పుడు కళ్ళు మూసుకొని ఒక స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన కాంతిని మనసులోకి తీసుకురావడం ద్వారా ఆ చీకటిని పారద్రోలవచ్చు. తక్షణమే శారీరకంగా లేదా మానసికంగా ఒక శక్తివంతమైన మార్పును తీసుకురావడమే ఈ చర్య యొక్క లక్ష్యం. అద్భుతం. ఆ తర్వాత మూడవ అడుగు ఏమిటి? మూడవ మరియు అత్యంత కీలకమైన అడుగు ఒకటుంది. అదే బాధ్యతను పునర్నిర్మించడం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు తాను చేయాల్సిన కష్టమైన పనిని వదిలివేయడం వల్ల ఆశ్రమ సమాజం యొక్క సామరస్యానికి ఎలా విఘాతం కలుగుతుందో ఆ భిక్షువు గుర్తించాలి. తన నిర్లక్ష్యం ఇతరులకి ఎలా అదనపు భారాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవాలి. ఆ అవగాహన వచ్చినప్పుడు తన బాధ్యత పట్ల ఆ భిక్షుకు ఒక కొత్త స్పష్టత వస్తుంది. ఇక్కడ ఈ మూల గ్రంథాలు ఒక అద్భుతమైన ఉదాహరణను అందిస్తున్నాయి. ఇది మానసిక నిరంతరతను వివరిస్తుంది. ఎలాంటి ఉదాహరణ అది? నిప్పు కావాలనుకునే వ్యక్తి ఎండిన 2 చెక్క ముక్కలను తీసుకుని ఎలాగైతే నిరంతరం రుద్దుతాడో, అదేవిధంగా ఒక భిక్షువు తనలోని నైపుణ్యం లేని ఆలోచనలను, అంటే ఈ బద్ధకంలాంటి ఆటంకాలను వదిలించుకోవడానికి నిరంతరం శ్రమించాలి. ఈ ఉదాహరణను కాస్త లోతుగా ఊహించుకుంటే దీనిలోని సారాంశం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఆ చెక్కను రుద్దుతున్నప్పుడు ఎంతో కష్టమనిపిస్తుంది, చెమట పడుతుంది, చేతులు అలసిపోతాయి. అవును, ఆ సమయంలో బద్ధకం వచ్చి కాసేపు ఆగి ఎదుటివారికి ఈ అవకాశమిద్దామనుకుంటే అప్పటి వరకు పుట్టిన ఆ చిన్న వేడి కూడా చల్లారిపోతుంది. మళ్లీ మొదటినుంచి ఆ చెక్కను రుద్దాల్సి వస్తుంది. నిప్పు పుట్టాలంటే ఆ రాపిడిని మధ్యలో ఆపకుండా కొనసాగించాలి. సరిగ్గా చెప్పారు. అలాగే మానసిక ఎదుగుదల లేదా జ్ఞానం కలగాలంటే ఆ శ్రమను ఏ సాకుతోనూ వదిలిపెట్టకూడదు. కరుణా పేరుతో కష్టాన్ని పక్కన పెడితే అంతర్గత అగ్ని ఎన్నటికీ రగులుకోదు. ఎంత చక్కగా చెప్పారు. నిరంతర ప్రయత్నమే ఏకైక మార్గం. ఆ రాపిడి వల్ల కలిగే వేడి మన ప్రయత్నానికి సంకేతం. ఆగిపోవడం అంటే మన సాధనను మనం కోల్పోవడమే. ఈ మొత్తం విశ్లేషణను మనమొక్కసారి సమీక్షించుకుంటే మూల గ్రంథాలు మనకు బోధిస్తున్న ఒక ముఖ్యమైన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదేమిటంటే, పరోపకారం లేదా కరుణ అనేది ఎప్పుడూ చురుకుదనం, స్పష్టత మరియు శక్తితో కూడి ఉండాలి. అది ఎన్నటికీ ఒక భారంలా లేదా మనం చేయాల్సిన కష్టమైన పనిని తప్పించుకునే ఒక ముసుగునా ఉండకూడదు. అవును, మనస్సుకు తనను తాను సమర్థించుకునే అద్భుతమైన సామర్థ్యం ఉంది. మనల్ని మనం నమ్మించడంలో మన మనస్సును మించిన మోసకారి మరొకటి లేదు. కాని ఆ సమర్థనల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని బౌద్ధ మనస్తత్వ శాస్త్రం చూపించిన యోనిసో మనసికారం ద్వారా మనం నిరంతరం ప్రశ్నించుకోవాలి. దయా అనే ముసుగును తొలగించి, లోపల ఉన్న బద్ధకాన్ని గుర్తించి దానికి తగిన విరుగుడును ప్రయోగించినప్పుడే నిజమైన మానసిక స్వేచ్ఛ సాధ్యమవుతుంది. అవును, ఒక భిక్షువు యొక్క ఈ ఆంతరంగిక ప్రయాణం మనందరి దైనందిన జీవితానికి ఒక గొప్ప మార్గదర్శి. మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించుకోవడానికి ఇది ఒక పదునైన ఆయుధంలాగా పనిచేస్తుంది. ముసుగులు లేకుండా మనల్ని మనం నిజాయితీగా చూసుకోవడమనేది మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమైన, కష్టమైన అడుగు. ఈ అద్భుతమైన మూల గ్రంథాలు మనకు ఆ దారిని ఎంత స్పష్టంగా చూపించాయో ఈ చర్చ ద్వారా మనకు అర్థమైంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చెప్పండి. మూలాలలో ప్రస్తావించిన సల్లేక సుత్త ఆధారంగా మనమొక విషయాన్ని లోతుగా ఆలోచించవచ్చు. సల్లేక సుత్త అనేది మనలోని ప్రతికూల లక్షణాలను ఎలా తొలగించుకోవాలి, మన మనసును ఎలా శుద్ధి చేసుకోవాలి అనే విషయమై కఠినమైన నియమాలను బోధిస్తుంది. అంటే దీని ఆధారంగా మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్నేమిటి? ఎప్పటికీ మన వెంట ఉంచుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం ఇతరులకు చూపుతున్న దయ కేవలం మన మానసిక ఎదుగుదలలో ఎదురయ్యే కష్టమైన పనులను తప్పించుకోవడానికి వాడుతున్న ఒక అనుకూలమైన మార్గమా? చేయవలసిన పనిని వదిలిపెట్టకూడదు అనే కఠినమైన బాధ్యతను మనం తెలియకుండానే ఎంత తరచుగా విస్మరిస్తున్నాం? చాలా లోతైన ప్రశ్న. ఈ బలమైన ప్రశ్నతో ఈనాటి మన చర్చను ముగిద్దాం. మన దయ వెనుక దాగి ఉన్నది నిజమైన కరుణ లేక
కేవలం మన బద్ధకమా అని ప్రతి ఒక్కరూ స్వీయ పరీక్షణ చేసుకోవడానికి ఈ విశ్లేషణ ఖచ్చితంగా దోహదపడుతుంది. ముసుగులను పక్కనపెట్టి వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే నిజమైన చైతన్యం. ఏ బాధ్యతనైనా పూర్తి ఎరుకతో, మనసు నిండా కాంతితో చేపట్టినప్పుడే మనమాశించిన అంతర్గత శాంతి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనలతో మళ్ళీ మరో ఆసక్తికరమైన గ్రంథ విశ్లేషణతో కలుద్దాం.